దేవుని సన్నిధికి రావటం వల్ల కలిగే ఆశీర్వాద మేలు మీకు చెప్తాను. మానకుండా చాలామందికి ఒక భావన వచ్చేసింది, ఏదో కారణం చెప్పి తప్పించుకుందామని, ఏదో కారణం చెప్పి పక్కకి వెళ్దామని. ఆ భావన బట్టి వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఏదో కారణం చెప్పి మానేస్తున్నారు. ఒకసారి తన యొక్క తల్లి దగ్గరకు ఒక కుమారుడు వచ్చి, అమ్మ 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 అందరూ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, నా పెళ్ళి ఎప్పుడు చేస్తా అన్నాడట. రే చూద్దాంలేరా, వెళ్ళరా, నువ్వు ఇంకా వయసు రాలేదురా నీకు అని అన్నదట. ఆడు మళ్ళా ఎప్పుడు చూడు పెళ్ళిళ్ళకే ఉంటాడు కాబట్టి ఆ పెళ్ళికి ఈ పెళ్ళికి ఆ పెళ్ళికి వెళ్ళేవాడు కాబట్టి ఈ పెళ్ళి ఎప్పుడు అవుద్దా అని మళ్ళా మరుసటి రోజు వచ్చి తల్లి దగ్గర, నా పెళ్ళి ఎప్పుడు చేస్తావు చెప్పమ్మా అని మళ్ళీ అడుగుతున్నాడట. అటు తరచూ అదే అడుగుతున్నాడట. అన్నం పెట్టమ్మా అని కానీ, కాస్తంత నాకు ఏదైనా ఆకలేస్తుందని కానీ ఏం అడిగేవాడు కదా, నా పెళ్ళి ఎప్పుడు చేస్తావు, మాట లేస్తే చాలు పెళ్ళి ఎప్పుడు చేస్తా. ఆ మాటకి నాయన నీకు ఎప్పుడైతే పెళ్ళి ఎప్పుడు చేస్తావు, నా పెళ్ళి ఎప్పుడు అవుద్దని ప్రశ్న వస్తుందో, ఆ ప్రశ్న వచ్చినప్పుడు వెంటనే బోర్డు దగ్గరికి వచ్చి నుంచుని చూడు, ఇక్కడ ఏముందో చదువు అన్నదట. ఆ మాటకి అక్కడ రాసింది ఏంటంటే, నా పెళ్ళి రేపు. ఉదయమే లేచాడు, నా పెళ్ళి ఎప్పుడు చేస్తానండి, వెంటనే బోర్డు దగ్గరికి వెళ్తే ఉంది రేపు. అలా సంవత్సరాలు గడిచిపోయి 28వ సంవత్సరం వచ్చాక పెళ్లి చేసింది అనుకోండి. దీని అర్థం ఏంటి చెప్తాను వినండి. మనకి ఒక్కసారి సన్నిధికి రావడం మానేస్తే, ఒక క్షణం, ఒక రోజు, ఒక వారం మనం మానేస్తే సాతానుగాడు మనకు అలాగే రాస్తాడు. బోర్డు మీద, మన మనసు అనే బోర్డు మీద ఏం రాస్తాడంటే, ఈ వారమే కదా, వచ్చే వారం వెళ్దాంలే, ఈ వారం కాదు మళ్ళా వచ్చే వారం వెళ్దాంలే, మళ్ళా వచ్చే వారం వచ్చాక ఈ వారం కాదు మళ్ళీ నెలాది వారం వస్తుంది కదా, చాలా బాగుంటాయి అక్కడ, అందరూ వస్తారు. ఆ వారం కూడా ఏదో సందర్భంలో మానేస్తారు. మళ్ళీ వచ్చి ఈ వారం కాదు 4వ వారంలో అక్కడ చాలా బాగా జరుగుద్ది, అది చూద్దాం. ఇక రేపు వచ్చే ఆదివారం మొత్తం మానేయడమే. అందుకే మానటం అనే విషయానికి వచ్చినప్పుడు మనకి ఈ విషయంలో వాడుక అనేది ఉండాలి. దేవునికి స్తోత్రం. అది మీకే కాదు, సమాజానికి కూడా తెలిసిపోవాలి. అరే వీడు ఆదివారం నాడు చర్చికి వెళ్లకుండా ఎక్కడికి రాదు అని మీ ఇంటోళ్ళకి కూడా అర్థమైపోవాలి. 100 శతకాలు చదువుతారు నిజంగా ఈ ఎందుకు మానేశారంటే నా దగ్గర. ఏమండి ఎందుకు మానేశారని అంటే ఏమన్నాడు తెలుసా, మా ఆవిడ కూర ఉండట్లేదండి అన్నాడు ఒక ఆయన. ఆదివారం నాడు మా ఆవిడ నాకు అవసరమైన కూర ఉండట్లేదని చర్చికి మానేశానండి. ఏమండి ఎందుకు మానేశాడంటే నా ముఖం బాగోలేక మానేశాను అన్నాడు ఇంకొక ఆయన. ఎవరు ఇష్టం వచ్చినట్టు కారణాలతో వాళ్ళు దైవ సన్నిధికి మానేస్తున్నారు. మానేయటం అంటే సింపుల్గా ఉంది వీళ్ళకి. మానేయటం వల్ల వచ్చే పెద్ద ప్రమాదం ఏంటంటే, అది రేపు వచ్చే ఆదివారం ఉన్నట్టుగానే అది దాటవేసి మొత్తానికి దేవుని యొక్క గొప్ప కృపకు దూరం అయ్యేటట్టుగా మీ సాతానుగాడు మీ చేత చేస్తాడు. అందుకే యేసు ప్రభు వారి ద్వారా మనం నేర్చుకోవాల్సింది, ఆయన వాడుకగా సమాజ మందిరానికి వెళ్ళేవాడు. ఆయన దేవునికి స్తోత్రం. వాడుకగా సమాజ మందిరానికి వెళ్ళేవాడు. మనుషుల జీవితంలో 2 భాగాలు ఉంటాయి. మొదటి భాగం ఏంటంటే వ్యక్తిగత జీవితం. ఏ జీవితం? వ్యక్తిగత జీవితం. ఈ మొదటి జీవితంలో ఈ వ్యక్తిగత జీవితం చాలా ప్రాముఖ్యమైనది. ఇది లేకపోతే మనిషి జీవితం అర్థవంతంగా ఉండదు. రెండో భాగం ఏంటనంటే సామాజిక జీవితం. ఏ జీవితం? సామాజిక జీవితం. ఈ జీవితం లేకపోయినా మనిషి అసలు ఎందుకు పుట్టాడో కూడా తెలియదు. కాబట్టి ఈ 2 జీవితాలు చాలా ప్రాముఖ్యమైనవి. సంఘ ఆరాధన అనేది సామాజిక జీవితంతో ముడిపడి ఉంది. చర్చికి లేకపోతే దేవుని ఆ సన్నిధికి వెళ్ళటం అనేది, దేవుని దగ్గర మనం సమాజంగా కూడటం అనేది సామాజిక జీవితం మీద ఆధారపడి ఉంది. కాబట్టి వ్యక్తిగత జీవితం చాలా ప్రాముఖ్యం అన్నట్టుగానే సామాజిక జీవితం కూడా చాలా ప్రాముఖ్యం. ఒక ఆయన సన్నిధికి వెళ్ళటం అనేది ఇష్టం లేక ఎక్కడో పని తగిలింది అతనికి. ఆదివారం అందుకే పనులు పెట్టుకోవద్దు అంటాను కదా. ఈయన పని పెట్టుకున్నాడు.
ఆదివారపు ఆరాధన వెళ్ళటం మానేసి వేరే పని పెట్టుకుని సైకిల్ మీద వెళ్తున్నాడు. సైకిల్ మీద వెళ్తుంటే అతని మనసు గర్దిస్తుంది. ఏమనంటే, ఏంట్రా నువ్వు చాలా వారాలు అయింది ఇప్పటికే మానేసి, అసలు ఆదివారం ఆరాధన చేసుకోకుండా ఏంటి నువ్వు ఎట్లా ఇష్టం వచ్చినట్టుగా వెళ్తున్నావు అని మనసులో సైకిల్ తొక్కుతుండగానే మనసు గర్దించింది. సైకిల్ తొక్కుతుండగానే అతనికి ఒక తలంపు వచ్చింది. ఏంటి ఆ తలంపు అంటే, ఆరాధనకి వెళ్తే ఏముందిరా, ఆరాధనలోకి వెళ్తే ఏం చేస్తారు, పాటలు పాడతారు, వాక్యం చదువుతారు, కానుకలు వేసుకుంటారు, అలాగే ప్రార్థన చేసుకుంటారు, ఇంతే కదా. ఈ బోర్డు దానికి మళ్ళా వెళ్ళి పనులన్నీ కట్టబెట్టేసుకుని వెళ్ళి ఆరాధనలోకి వెళ్ళటం ఎందుకురా, ఈ సైకిల్ మీదే చేసేసుకుందాం ఈ ఆరాధన ఈ ఆదివారం అని అనుకుని ఆ సైకిల్ తొక్కుతుండగానే పాట ఒకటి ప్రారంభించాడట. నడిపించు నావా అని ప్రారంభించాడట. ఆ పాటతో అలాగే సైకిల్ తొక్కుంటూ వెళ్తున్నాడు. పాట అయిపోయింది. తర్వాత వాక్యం మనసులో గుర్తొచ్చినట్టుగానే 23వ కీర్తన ప్రారంభించి అంతా చెప్పేసి వాక్యం అంతా చదివేసుకున్నాడు. మనసులో గుర్తుంది, అయిపోయింది. వాక్యం అయిపోయి కానుకలు కదా, సైకిల్ తొక్కుతూనే ఇవంతా సైకిల్ తొక్కుతూనే కానుక వేసుకోవాలని చెప్పి చేయిని తీసుకెళ్ళి కుడి జేబులో పెట్టి కానుక తీసుకుని సైకిల్ తొక్కుతుండగానే అప్పటికే తడబడుతున్నాడు. ఆ కానుక తీసుకెళ్ళి ఎడం జేబులో పెట్టుకున్నాడు. కానుకలు అయిపోయినాయి, కానుకలు సమర్పణలు కూడా అయిపోయాయి. ఇక ఏముంది, ప్రార్థన ఉంది. ప్రార్థన చేస్తాం కాబట్టి కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తాడట. సైకిల్ తొక్కుతూనే కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తే ఉంటుందా సైకిల్? 2-3 క్షణాల్లో ఎదురొచ్చిన లారీకి వెళ్ళి డబ్బేలు గుద్దుకున్నాడు. అంతే. దేవుని యొక్క దయని బట్టి చెయ్యి ఇరిగి హాస్పిటల్లో ఉన్నాడు. మనలో వాళ్ళందరికీ ఎవరైనా హాస్పిటల్లో ఉంటే సంఘస్థులందరూ ఊరుకోరు కదా, అందరూ వెళ్ళి పరామర్శిస్తుంటే ఏం చెప్పాలో, ఎందుకు ఇలా పడ్డామంటే ఏం చెప్పుకోవాలి, ఏం చెప్పాలో. అటు అబద్ధం చెప్పినా తప్పే, ఇటు నిజం చెప్దామన్నా సరైంది కాదు. ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉన్నాడు. డాక్టర్ గారు మాట్లాడొద్దన్నారు నన్ను. చాలామందికి దేవుని సన్నిధి అంటే ఎంత సులకన అయిపోయింది, ఇంత సులకన. చాలా వరకు సొంత పెత్తనాలు, సొంతంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు నిర్వచనాలు నిర్వచించేసుకుని, అయిపో మా పిన్నిగారు వెళ్ళకపోతే, మా పిన్నిగారి దగ్గరికి వెళ్ళకపోతే అసలు ఊరుకోరండి, పాస్టర్ గారు ఎప్పుడైనా ఉంటారు, మా పిన్నిగారు ఊరుకోరండి అని పిన్నిగారి దగ్గరికి వెళ్తారు. ఆ పిన్నిగారు ఏమైనా ఉంటుందా, మనసంతా తొలిసేద్ద లోపల పెట్టి మరుసటి వారం కూడా రాకుండా దాని గురించి ఆలోచనతో కూర్చుంటుంది ఇంటికాడి. ఇవిడి మా పిన్నిగారు ఇలాగ అన్నారు, వెళ్ళి అని ఎంత ప్రయాసపడి వెళ్ళి ఎండనగా కొండనగా అగురుసుకుని పోరుసుకుని వెళ్తే మా పిన్నిగారు అనకూడని మాట అనేసారని పీక్కుంటానే ఉంటుంది కూర్చుని. అన్నం తినడం మానేద్ది, అన్నీ మానేద్ది. సరదాగా ఉంటుంది కానండి, చాలా పనికి మాలిన తలంపులు వస్తాయి చాలామందికి. చెప్పడానికి నాకే సిగ్గుపడుతున్నాను కానీ మనిషి చేయకూడని పనుల్లో ఈ ప్రాముఖ్యంగా దైవ సన్నిధి మానటం అనే విషయంలో ఆ చేయటం అనేది సింపుల్ అయిపోయింది. పాస్టర్ గారు అడుగుతారు, అమ్మాయి ఎందుకు ఆదివారం మానేశావు అని ప్రతి ఒక్కరు అడుగుతారు. నేనైతే ఎవరైనా 2 వారాలు రాలేదంటే ఇంటికి వచ్చేస్తాను. ఇంటికి వెళ్ళిపోయి ఏం రాలేదు, ఏమైనా ఆరోగ్యం బాగోలేదా, ఏం బాగోలేదా, ప్రతి ఒక్కరిని అడుగుతాను. వీళ్ళు నేను వెళ్ళిపోయాక అనుకుంటారు, ఈయనకి ఏంటి వస్తే ఆయన జేబులో పడతాయని చెప్పి నన్ను రమ్మంటున్నాడు, ఆయన జేబులో పడటం మాగిపోతున్నాయని చెప్పి నన్ను రమ్మంటున్నాడు, చూద్దాంలే అని చెప్పి మానేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఒక విషయం చెప్తాను వినండి, దేవుని జనుడు, దైవజనుడు దేవుని సన్నిధికి మిమ్మల్ని రమ్మంటున్నాడంటే మీరు ద్వారా ఆయన ఏదో పోషించబడటానికి కాదమ్మా, కాదయ్యా, ఆయన్ని దేవుడే పోషిస్తాడు. ఆమేన్. ఇవ్వండి ఇవ్వకపోండి, దేవుడే పోషిస్తాడు. ఆయన్ని పిలుచుకున్నవాడు దేవుడు, ఆయనని పిలుచుకున్నవాడు ఆయనే పోషించుకుంటాడు. కానీ ఇక్కడ మీరు రావటం వల్ల వచ్చే భాగ్యాలన్నీ ఎవరికైనా అంటే మీకేనండి. ఆమేన్ చెప్పండి, ఆమేన్. ఎందుకనంటే అవన్నీ చెప్తాను. మనం దేవుని సన్నిధికి వస్తే వచ్చే భాగ్యాల్లో ఇక్కడ రాయబడింది. ఇక్కడ అపోస్తలుడైన హెబ్రీ భక్తుడు అంటున్నాడు, మీలో చాలామందికి దైవ సన్నిధి మానేయటం అలవాటు అయిపోయింది. అలా అలవాటు కాకుండా దైవ సన్నిధికి వస్తే, అనగా మానేయటం అలవాటు కాకుండా వస్తే వచ్చే భాగ్యాలు ఏంటో నేను చెప్తున్నాను వినండి అని 10వ అధ్యాయం 24వ వచనం నుండి ప్రారంభించాడు. ఏమంటున్నాడు చూడండి. ఆయన అన్న మొదటి మాట, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచుకొలది మరీ ఎక్కువగా అలాగు చేయుచు. చాలు. మీరు ఎందు గురించి సంఘానికి రావాలి, ఎందు గురించి ఈ సంఘ ఆరాధనలో పాలు పొందాలి, ఎందుకొరకు ఈ యొక్క ప్రార్థన కూడికలు, ఎందుకొరకు ఈ యొక్క ఆదివారపు ఆరాధనలు అని అంటే
మొట్టమొదటి కారణం, మీకు వచ్చే ఆశీర్వాదంలో మొదటి ఆశీర్వాదం ఏంటంటే, ఆయన వచ్చే రెండో రాకడికి దేవుడు మిమ్మల్ని సిద్ధం చేయటానికి ఇది ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. రెండో రాకడలో ఆయన్ను మీరు ఎదుర్కోవాలి కాబట్టి, ఆయన్ని మీరు ఎదుర్కోవటానికి దేవుడు ఈ రీతిగా మిమ్మల్ని అలంకరించడానికి, ఆయన రాకడికి సిద్ధం చేయటానికి ప్రభువు మిమ్మల్ని ఈ రీతిగా నడిపిస్తున్నాడు. ఆదివారపు ఆరాధనలో మీరు పొందుకునే ఆశీర్వాదాల్లో ప్రాథమికమైన ఆశీర్వాదం ఏంటంటే, మీరు ఖచ్చితంగా దేవుని యొక్క సిద్ధపాటు మీరు కలిగి ఉంటారు. వింటున్నారు అందరూ? దేవునికి స్తోత్రం చెప్పండి, బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. ఎవరైతే ఆరాధనకు మానేస్తారో, ఎవరైతే ఈ వారం కాదు వచ్చే వారం వెళ్దామని నెలలో 4-5 వారాలు ఉన్నా అందులో 3 వారాలు నాగా పెట్టేస్తారో, వాళ్ళకి సిద్ధపాటు విషయంలో వారికి సరిగా ఉండదు. ఎలా ఉండదంటే, మీరు పరిగెట్టుకుంటూ ఒక బిందె పట్టుకుని నీళ్ళ దగ్గరికి వచ్చారు, నీళ్ళ ట్యాప్ని ఇప్పారు, అదేమో వచ్చి ఆగిపోతే మీ బిందె నిండుద్దా? అది వస్తున్నాను ఆగిపోతున్నాను అంటే అది నిండుద్దా? నుంచున్నా మీకు ఏముంటుంది? బాగుంది అని అంటారా? ఏంటి ట్యాప్ అంటారా లేదా? ఏంటి నీళ్లు విధానం అంటారా లేదా? చిరాకు వచ్చిద్దా లేదా? మరి ఇంతగా దేవుడు తన సంఘం ద్వారా నేను సిద్ధపాటు చేస్తుంటే, ఒక వారం వచ్చేమో మూతి సరి చేయించుకుంటావు, ఇంకొక వారం ఏమో శరీరంలో ఒక చేయి సరి చేయించుకుంటావు, ఇంకొక వారం ఏమో మనసులో ఒక భాగాన్ని సరి చేయించుకుంటావు, ఇంకొక వారం ఇది ఎలా ఉంటుందని అంటే, సరదాగా చెప్పుకోవాలంటే, పెళ్లి కుమార్తె తన పెళ్లి సందర్భంలో నిలిచినప్పుడు లిప్స్టిక్ ఇక్కడలా రాసుకున్నట్టుగాను, ముఖం అంతా కూడా కచ్చిరిపిచ్చిరిగా ఉండి, ముఖం ఒకవైపు ఏమో సరిగ్గా నీట్గా ఉండి, ఒకవైపు ఏమో శాండాలంగా ఉండి, జుట్టు ఒకవైపు ఏమో అందంగా దువ్వించుకుని, ఇంకొక వైపు ఏమో ఏదో ఉడతల పీకిన తాటంకాయలాగా ఉంటే ఎలా ఉంటుంది? అలా ఉంటుంది మీరు సంఘం అస్తమానం మానేస్తే. సిద్ధపాటు అనే విషయంలో దేవుడు మీరు ప్రతి విషయంలో ప్రతి వారం క్రమంగా సిద్ధపాటు చేస్తుంటే, నీ అలంకరణ ఎలా ఏడ్చిందో చెప్పమంటారా? నిన్నేమో దైవజనుడు తన వాక్యం ద్వారా, తన యొక్క వాక్యాల ద్వారా, తన యొక్క ఆత్మ ద్వారా నిన్ను, నీ కంటిని, ప్రతి దాన్ని అలంకరణంగా చక్కగా పెడుతూ ఉంటే, వాక్యమును ఉదక స్నానంతో ఒకవైపు ప్రతి సందర్భంలో నిన్ను కడుగటానికి సిద్ధంగా ఉంటే, ఒకవైపు మర్చుంచుకుని ఇంకొక వైపు కడుక్కుని ఎలా ఉన్నావో చెప్పాలంటే దేనికి వివరం లేని వాళ్ళుగా ఉన్నావు. దేనికి కనీసం దైవ సన్నిధిలో దేవుని యొక్క రాజ్యానికి వివరం లేని సహోదరిగా ఉన్నావు. ఏదో పిచ్చోళ్ళు చూడండి, పిచ్చిగా రెడీ అవుతారు, అట్లా ఉన్నారు చాలామంది దేవుని బిడ్డలు. క్రమంగా దేవుని సన్నిధికి వెళ్ళటం వల్ల, క్రమంగా ఆరాధనలో మనం పాలు పొందడం వల్ల వచ్చే భాగ్యంలో మనం క్రమంగా దైవాత్మ ద్వారా, తన యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, తన పరిశుద్ధాత్మ వాక్యం ద్వారా క్రమంగా మనము దేవుని యొక్క వధువుగా, దేవుని యొక్క పెళ్లి విందులో పాలు పొందే వధువుగా అలంకరించబడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు అర్థమైందా నేనేం చెప్పాను? ఆ అలంకరణ అనేది క్రమంగా జరుగుద్ది. ఆ అలంకరణ అనేది ఆ క్రమంలో మీరు దొరకకపోతే మిమ్మల్ని ఎలా సరి చేస్తాడు దేవుడు? మీకు కన్నొంకర, కాళ్ళొంకర, పాప సంబంధమైన వంకరతో వచ్చి సన్నిధిలో కూర్చున్నాం. ఆ వంకరలన్నీ సరి చేయాలి కదా. ఆ వంకరలన్నీ సరిచేసి తన ఆత్మ ద్వారా, బలము ద్వారా, వాక్యం ద్వారా సరిచేయటానికి నిన్ను ఆరాధనలోకి రమ్మంటే నీకు 100 తలంపులు, 100 కారణాలు. అర్థమైందా నేనేం చెప్పాను? అందు గురించి క్రమం వల్ల వచ్చే ఆశీర్వాదం మన క్రమక్రమంగా ఆశీర్వదించబడతాం. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక తెరవండి. 2వ అధ్యాయము 2వ వచనంలో ఏమని రాయబడిందో చూడండి. మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలెననియు, బెదరకుండా వలననియు, మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుట బట్టి మిమ్మను వేడుకొనుచున్నాను, మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలెననియు, అలాగే బెదరకుండా వలెననియు, ఆయన పాద సన్నిధి దగ్గరికి మిమ్మల్ని ప్రభువు నడిపించి, ఇందులోనూ మీరు సరిలేరు అన్నట్టుగా కాకుండా తన యొక్క వాక్యం ద్వారా, తన యొక్క శక్తి ద్వారా మిమ్మల్ని నూతన అలంకరణ చేయటానికి ఈ ఆరాధనలు దేవుడు ఏర్పాటు చేశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనంలో, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకముగాను ముడత అయినను అట్టిది మరి ఏది లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలనని
వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. యేసుక్రీస్తు వారు మిమ్మల్ని ఏ కళంకం లేకుండా అందంగా తయారు చేయటానికి, సిద్ధం చేయటానికి, ఆయన వచ్చే రాకడికి సిద్ధం చేయడానికి, క్రమమైన ఆరాధనలో మిమ్మల్ని క్రమక్రమంగా సరి చేయడానికి ఇష్టపడుతున్నాడు. మీరేమో ఒకసారి ఒకటి, ఇంకోసారి ఇంకోటి, ఇంకోసారి ఇంకోటి, ఇట్లా చేసి అక్రమం చేసి ఏం సంపాదించుకుంటారు, ఏం ఆర్జించుకున్నారు చెప్పండి? మీరు ఆరాధనలు మానేసిన దినాలన్నీ లెక్కించుకుంటే యేసుప్రభుని నమ్ముకున్న నాటి నుండి ఈనాటి వరకు ఆరాధన క్రమాలు, ఎన్ని వారాలు మీరు మానేశారో, ఎన్ని ప్రార్థనలు జరిగాయో, ఎన్ని ప్రార్థనలకు మీరు నాగా పెట్టారో, వాటి క్రమం చూసుకుని ఆయన సిద్ధపాటు చేయటానికి చేసిన సందర్భాలు, ప్రణాళికలన్నీ పోగొట్టుకున్న వారిగా మిమ్మల్ని చూసినప్పుడు మీరు ఏం బాంకు తిన్నారు? మానేసి ఎక్కడెక్కడో తిరిగిన వాళ్ళు మీరు ఏం సంపాదించుకున్నారు? ఎవరో మనిషి దయ సంపాదించడానికి దేవుడి క్రమమైన సిద్ధపాటు పాటు చేసుకుని ఏం సంపాదించుకున్నారు మీరు? మనుషులు ప్రేమ సంపాదించుకున్నారా? మనుషులు దయ సంపాదించుకున్నారా? అరే కాస్త వాతావరణం తేడా చేస్తే చాలు సంఘం మారేయడమే. వర్షం ఎక్కువ వస్తే ఆగిపోవడం, ఎండ ఎక్కువ కాస్తే ఆగిపోవడం. ఏంటి ఈ సౌకర్యం లేనిదే మీరు బతకలేరా? సౌకర్యం లేనిదే ఆరాధనలోకి రాలేరా మీరు? సౌకర్యాలతోనే ఈ పరిచర్య స్టార్ట్ అయ్యింది, సౌకర్యాలతోనే ఈ యొక్క క్రైస్తవ సమాజం ప్రారంభించబడింది. నకనకలాడిపోయి ఆరాధనలో పాల్గొనేవారు చాలామంది. మీకు ఇవ్వబడ్డ సౌకర్యాలను బట్టి కాదు ఈనాటి ఆరాధన. అసలు చెప్పాలంటే విపరీతమైన సమస్యల్లో వారు కూడుకునేవారు. అది ఉంటే బాగుండని నేను ఇప్పటికీ ప్రార్థన చేస్తున్నాను. ఇన్ని సౌకర్యాల మధ్య ఆరాధన చేసి హాయిగా ఫ్యాన్ల కింద కూర్చుని, హాయిగా ఏసీల కింద కూర్చుని, హాయిగా అన్ని రకాలుగా కూర్చుని, ఒక దౌర్భాగ్యుడు నా దగ్గర వచ్చి అన్నాడు, పాస్టర్ గారు ఆ సంఘానికి నేను ఎందుకు వెళ్ళలేదు తెలుసా? మా కారు పార్కింగ్ చేసుకోవడానికి పార్కింగ్ ప్లేస్ లేదని వెళ్ళటం మానేశాను అన్నాడు. దౌర్భాగ్యం చూడండి. కారు పార్కింగ్ లేదని ఆ సంఘం వెళ్ళటానికి మానేసి ఇక మొత్తం ఆరాధన మానేసి ఇంటికాడ కూర్చుంటున్నాడు. పార్కింగ్ గురించి, కారు పార్కింగ్ గురించి. దౌర్భాగ్యం కాదు ఇవి? ఇంత సౌకర్యం ఆ మనిషికి కావాల్సింది. ఇన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తేనే మీరు ఆరాధనకు వచ్చేది. వాతావరణం తేడా కొడితే, వాతావరణం అనుకూలించకపోతే మొత్తం ఇంటికాడ కూర్చుని ఏదో చేయటం ఏంటి? మీ దేవుని సిద్ధపాటు చేసుకుని ఆయన సన్నిధిని మిమ్మల్ని తీసుకెళ్ళటానికి, ఆయన పరిచర్యలో మిమ్మల్ని పాలిభాగం చేయటానికి, ముడత అయినను కళంకమైనది ఏది లేకుండా తను తాను సమర్పించుకుని, తను తాను సిలువకు నలగొట్టుకుని ఎంత భాగ్యాన్ని కలిగిస్తే సౌకర్యాల గురించి ఏడుస్తున్నావు? ఇప్పుడు సౌకర్యాలు ఉంటేనే ఆరాధనకు వస్తావా? సౌకర్యంగా అన్నీ కూడబెట్టుకుంటే ఆరాధనకు వస్తావా? నన్ను గురించి చాలా వరకు నేను ఎన్నో సంఘాలు గమనించే విషయాలు, మూడు జాతుల మనుషులు నేను గమనించాను. జాతి నెంబర్ 1 ఎలాంటి వాళ్ళు అంటే వీళ్ళు ఆశావాదులు. వాళ్ళ ఆశలు తీర్చుకోవటానికి వచ్చిన వాళ్ళు. ఆశలు అనేవి తీరితేనే సంఘానికి వస్తారు, లేకపోతే రారెళ్ళు. రెండో జాతి ఎట్లాంటిది అంటే అవకాశవాదులు. వీళ్ళకి అవకాశం ఉంటేనే, అవకాశం అనేది లేకపోతే ఆరాధనకు వస్తారు. ఆ ఆరాధనకు రావడం కారణం ఏమీ లేవు అక్కడ ఏ ఫంక్షన్లు లేవు, ఏ కూడికలు లేవు, ఏ విధానాలు లేవు. అందుకే వచ్చి కూర్చుంటారు. ఏం ఖాళీగా ఇంటికాడ కూర్చోవడం ఎందుకు? అదేదో ఏసీ చర్చ్ అంట, ఆ ఏసీలో కూర్చుందామని వచ్చిస్తారు. అవకాశవాదులే. ఇంకొక మూడో జాతి ఉంటుంది, నెంబర్ 1 క్యాండిడేట్లు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఆత్మీయవాదులు. ఆత్మీయతను పెంచుకోవడానికి వచ్చిన వాళ్ళు. నేను వెళ్ళిన సంఘాల్లో నేను చూసిన వాళ్ళందరినీ గమనించి, ఈనాటికి కూడా గమనించింది, ఈ 3 జాతులని చూశాను. ఆశావాదులను, అవకాశవాదులను. దేవుడికి ఎందు గురించి వీళ్ళు నమ్ముకుంటున్నారని అనుకున్నా. నమ్ముకుంటే ఆత్మీయవాదం గురించి నమ్ముకోండి, ఆ ఆత్మీయత పెంచుకోవడం నమ్ముకోండి. వస్తే దాని గురించి సౌకర్యాలు ఏముంది, ఈ వేళ ఉండిపోతాయి. చెమట ఎక్కువ వచ్చిద్దని, ఎండ దెబ్బ తగులుద్దని, ఇక ఏ విశ్వాసాలు మీరు కనపరుస్తున్నారు? అవి బాబా వర్షంలో వెళ్తే సంఘంలో, వర్షంలో వెళ్తే మొత్తం రొంపొట్టేద్దని ఇంటికాడ కూర్చుంటే ఆ రొంప రాకుండా ఉంటుందా? ఏ తలకమాసినాడు నీ ఇంటికాడ వచ్చి తుమ్ముతాడు, ఆ తుమ్ముని దగ్గర నుంచి వస్తుంది. ఇక నీ ఇంటి వల్ల రొంపకు తప్పించుకుంటాక నువ్వు ఆరాధన మానేస్తావా? చిన్న చిన్న కారణాలకి ఆరాధనలు మానేయడమే. ఎంత కష్టపడి దేవుడు తన ఆత్మ ద్వారా తన యొక్క ప్రాణత్యాగం చేసుకుని తన సంఘాన్ని సిద్ధపాటు చేసుకుంటూ ఉంటే బుద్ధి జ్ఞానం ఉండాలి చాలామందికి. మానేయటం, ప్రతి దానికి. ఇక నిన్ను ఎప్పుడు అలంకరించుకోవాలి దేవుడు? నువ్వు ఎప్పుడు సరి అవుతావు? ఎప్పుడు సిద్ధపడతావు? ఆయన రాకడ వచ్చేస్తే ఆ అర్ధాలంకరణతో నువ్వేం పోతావు? ఎక్కడికి పోతావు? ఒక మూల అలంకరించబడ్డది పూర్తిగా అలంకరించుకోవాలి కదా దేవుడు తన రాజ్యంలో తీసుకెళ్ళటానికి. ఏది? అందుకే అంటుంది బైబిల్, ఆరాధనలు మానకండి.
మాటి మాటికి ప్రతి కారణం చెప్పుకుని ఆరాధన మానితే ఏముంది ఇందులో? మానేసి ఏ రీతిగా మానేసి ప్రపంచంలో తిరుగుతారు? తిరగండి. దైవ సన్నిధిని మానేసి తిరగండి. ఆశీర్వాదాలు ఏమైనా పొందుకుంటారా? దీవెనలు ఏమైనా బాగుంటుంటారా? అవి ఏమైనా మీకు ఉపయోగపడతాయా? మీకు ఎక్కువసార్లు నేను అందు గురించి 84వ కీర్తన చదివించాలా అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. 84వ కీర్తనలో దేవుని ఆలయం గురించిన విశేషతలు రాయబడ్డాయి. 84వ కీర్తన తెరవండి. 84వ కీర్తన 10వ వాక్యం ఏమనుందంటే, నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిరం ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టము. దినమంతా కలిసి దేవుని సన్నిధిలో ఉంటే 1000 దినాలకి ఇది శ్రేష్టమని అక్కడ దావీదు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంటికి వెళ్ళాక 84వ కీర్తన చదవండి. నీ ఆలయంలో నేనుండుట నాకెంతో ఇష్టము. భక్తిహీనుల గుడారంలో దూరి వాళ్ళ దగ్గర నేను భక్తి వెతకడం కంటే నీ ఆలయం యొక్క ఆవరణంలో గొమ్మమ్మ దగ్గర కూర్చుని ప్రభువా అని చెప్పడం నాకు ఇష్టము. అది నాకు శ్రేష్టము కూడా. అందుకే నా ప్రార్థన, మీ ప్రార్థన ఉండాల్సింది ఏంటంటే, ప్రభువా నీ సన్నిధి నుండి నన్ను తోసివేయకుము, నన్ను నేను తొలగిపోకుండా చూడు నాయనా అని నేను ప్రార్థన చేస్తాను. మీరు ఆ ప్రార్థన చేయండి. మనం ఆ వాక్యం కూడా చదువుకుందాం. 27వ కీర్తన 4వ వాక్యం, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. నేను ఒక వరం అడిగాను. ఆ వరం ఏంటంటే ఆయన ఆవరణంలో, ఆయన ఆలయంలో నేను ఉండాలని. ఆ వరం ఎందుకు అడిగాను తెలుసా? ఆపత్కాలంలో ఆ వరం నన్ను ఆశీర్వదిస్తుంది. ఆయన గుడారం నాకు చాటుగా పెడతాడు. ఆయన నా సమస్యలన్నిటిలో సమాధానం ఇస్తాడు. ఆయన నాకు సమయం లేదు చెప్పడానికి. ఎన్నో ఆశీర్వాదాలు ఆరాధనలో పాలు పొందడం ద్వారా వస్తున్నాయి. ఎన్ని ఆశీర్వాదాలు వస్తున్నాయో ఒక వారం మీరు మానేయడం ద్వారా అన్ని ఆశీర్వాదాలు వెనకబోతున్నాయి. ఆలోచించండి. అందుకే మానుటకు చాలామందికి అలవాటైంది. మీకు అది అలవాటు అవ్వకూడదు. దేవునికి స్తోత్రం. ఆరాధన అలవాటు చేసుకుని ఆరాధనలో నిశ్చయంగా ప్రభువులో సాగితే, వాడుకకు చేసుకుంటే ఆశీర్వాదం. ఆరాధన రావటం మీరు మానేస్తూ వస్తూ ఉంటే అది మీ జీవితానికి, నీ సహోదరి జీవితానికి, మీ పరభాగ్యానికి ఎంతో నష్టం. అందుకే అంటాను, మీ ఆత్మీయతలో ఎంతో నష్టం కలుగుద్ది ఒక్క ఆదివారం మీరు మానేస్తే. మాకు ఏ పనులు లేవా వచ్చి ఇక్కడి నుంచి వాక్యాలు చెప్పడానికి? మాకేమి ఇంకో పని లేదా? మేము ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయడానికి, మీ గురించి మేము చేయడానికి ఏంటి? మాకు ఇంకో పని ఏం లేదా? మాకు దేవుడు ఈ పని తప్ప ఇంకో పని నేర్పలేదా? ఎందుకు? మీ బాగు గురించి. ఎందుకు? మీ సహోదరుడి బాగు గురించి. ఒకరినొకరు పురుకొల్పుని ఆరాధనలో బలంగా సాగటానికి. కాబట్టి ఇక నుంచైనా ఏ ఆదివారం కూడా మానకుండా సన్నిధికి రండి. అప్పుడు మన జీవితంలో ఆశీర్వాదం దేవుడు ఏర్పాటు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ కారణం చొప్పునైనా మీరు మానేశారా, అది మీకును, మీ సంతానానికి, మీ తోటి సహోదరికి ఎంతో నష్టం. అది కంటికి కనబడని నష్టం, మనము అంచనా వేయలేని నష్టం. ఆ నష్టం మీరు తట్టుకోలేరని ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. తెలియక చేస్తే దేవుడు క్షమిస్తున్నాడు, తెలిసి చేస్తున్నారు చాలామంది. హెబ్రీ భక్తుడు ఏమంటాడు తెలుసా అండి? మనము సత్యం గురించి అనుభవ జ్ఞానం పొంది తర్వాత కూడా బుద్ధిపూర్వకముగా మనం పాపం చేసిన ఎడల బలి ఇక ఉండదు, తీర్పు ఉంటుంది. రెండోదిగా మనం ఈ విధంగా దేవుని తోసిపుచ్చితే చేస్తున్న 3 పెద్ద ప్రమాదమైన తప్పిదాలు ఏంటో తెలుసా? తప్పిదం నెంబర్ 1, ఆయన యొక్క కుమారుని తొక్కేస్తున్నాము. ఏ వ్యక్తి అయితే మన యొక్క రక్షణ భాగ్యానికి మూలమయ్యాడో ఆ యేసయ్యను మనం తొక్కేస్తున్నాము. రెండో దరిద్రమైన పని ఏంటో తెలుసా? మనల్ని పరిశుద్ధపరచడానికి సాధనమైన ఆ రక్తము, యేసుక్రీస్తు వారి యొక్క రక్తాన్ని అపవిత్రతగా ఎంచుతున్నాము. మూడో దరిద్రమైన పని ఏంటో తెలుసా? కృపా మూలమగు ఆత్మను మనము గెంటేస్తున్నాము. ఈ 3 చాలా తప్పిదమైన పనులు మనం ఆరాధన మానటం, తెలిసి తప్పని తెలిసి చేయటం, మళ్ళా తప్పు చేయటం ద్వారా చేస్తున్న పనులు. మరి ఆలోచించండి, ఇప్పటివరకు చేసిన భక్తి ఏమైపోయిందో? బైబిల్ అందు గురించే ప్రతిదీ విశదీకరిస్తుంది. ఆరాధన కష్టమో నష్టమో పాలు పొందాలని వచ్చి ప్రార్థన చేయించుకుని వాక్యంలో శ్రద్ధగా చివరి వరకు కూర్చుంటే ఆశీర్వాదం. ఆరాధన అనేది ప్రారంభం నుండి చివరి వరకు ఉండాలి, అదే ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం.
కాబట్టి ఇక నుంచి అయినా దేవునిలో శ్రద్ధగా ఎదుగుదాం. ఏం తింటాం, ఏం తాగుతాం, ఈ రాత్రి ప్రభు మనం తీసేసుకుంటే మన పని అయిపోయినట్టే. ఏం సిద్ధపడకుండా ఎక్కడ పోతాం చెప్పండి? మన ఆత్మలు ఏమైనా దేవుని సన్నిధిలో తీసుకెళ్తాడు సిద్ధపడకుండా. ఆయన రాకడికి సిద్ధమవుతుంది, త్వరగా ఆయన వచ్చేస్తున్నాడు. ఆయన సన్నిధిలో ఎల్లవేళలా మనం సాగుదాం. అట్టి కృప ప్రభు మీకు ఇచ్చునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకమైన దేవా, నీ పరిశుద్ధ శ్రేష్ఠ నామమునకు వందనాలు నాయన. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 1 వారం కాదు, 2 వారాలు కాదు, సంవత్సరంలో నువ్వు 52 వారాలు ఇస్తే మేము వచ్చిన వారాలు కేవలం 10 లేక 5. ఏదో పండగ జరిగితే వచ్చిన వాళ్ళుగా ఉన్నాం. మిగతా ఆదివారాలని తినటానికి, తాగటానికి, కూర్చోవటానికి, అక్కడికి వెళ్ళి సరదాలు చూపించడానికి, ఇక్కడికి వెళ్ళి సరదాలు చూపించడానికి, అక్కడ పెళ్ళి ఉందని, ఇక్కడో పెళ్ళి ఉందని బిజీ అయిపోయావు నాయన. ఇగో తెలుసుకున్నాం, మా ప్రభు క్షమించాను. తెలిసి కూడా తప్పులు చేసాం, మమ్మల్ని ఒక్కసారి అర్థం చేసుకోండి నాయన. నీ పరభాగ్యంలో మేము సిద్ధపడటకు సహాయం దయచేయమని, నీవే ఘనత మహిమా ప్రభావం చెల్లించుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఒకరినొకరు ఆదరించుకుని, ఒకరినొకరు పురుకొల్పుకుని, ఒకరినొకరు లేవ తీసుకుని ఈ సన్నిధి పరిచర్యను సాగించుకోమని, నీ దాసుడిగా ఇక్కడ ఆత్మలను నీ చేతుల్లో పెడుతూ, వీరు ఒకవేళ నీ ఎదుట అపరాధులుగా కనబడితే క్షమించమని ప్రార్థన చేస్తూ, ఇక్కడ నా వాక్యాన్ని, విత్తబడ్డ వాక్యాన్ని వీరి జీవితాంతం ఫలించు కృప దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచు ఈ ఆత్మలని నీ చేతుల్లో పెట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ సందేశాన్ని మరలా వినాలనుకుంటున్నారా? అయితే యూట్యూబ్లో BIBLEVADDAKU బైబిల్ వద్దకు అని టైప్ చేసి ఈ సందేశాన్ని మరలా వినండి. మరిన్ని ఆత్మీయ సందేశాల కొరకు ప్రక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని, బెల్ బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఆధ్యాత్మిక లేఖిని అను క్రైస్తవ ద్విమాస పత్రిక అనేక వందలాది మంది పాఠక ఆదరణ పొందుతున్నదని చెప్పుటకు ప్రభునందు సంతోషించుచున్నాము. దైవజనులు బ్రదర్ జి రాజశేఖర్ గారి కలమును దేవుడు వాడుకుని అందరూ చదువుకున్నటకు వీలుగా ఆధ్యాత్మిక అక్షరము, మిషనరీ అక్షరము, యవన అక్షరము, మహిళా అక్షరము, కుటుంబ అక్షరము, సామాజిక అక్షరము, విశ్వాసీ అక్షరం, ప్రశ్నకు జవాబు, బైబిల్ సైన్స్ వంటి వివిధ శాఖలలో దైవ సందేశములు మరియు వివిధ ఆసక్తికరమైన విషయాలు పొందుపరుచుచున్నారు. కావున ఇటువంటి ఆకర్షణీయమైన, ఆసక్తికరమైన ద్విమాస పత్రికను మీరు పొందుకోవాలని ఆశిస్తున్నారా? అయితే ఇప్పుడే 7336699966లకు ఫోన్ చేసి మీ అడ్రస్ని తెలుపగలరు. మరిన్ని వివరములకు 8886913000. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బ్రదర్ జి రాజశేఖర్, ఎస్ చిక్కాల, పాలకొల్లు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ బ్రదర్ జి రాజశేఖర్, ఎస్ చిక్కాల, పాలకొల్లు మండల్, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 8886913000. మరి ఒక ఫోన్ నెంబర్ 8886914000.